అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. డైలీ సీరియల్ లెక్క సాగదీస్తాడు అని అనుకున్నామా? సాగదీయడానికి జర ఎక్కువ టైం ఏం పట్టలే. అప్పుడన్నా నెలకోటి 2 నెలల కోటి అట్లా సాగదీసుకుంటా పోతా ఉంటుండే. ఒకసారి నోటీసులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్తాం, మళ్ళీ అప్పుడు వెళ్తాం, మళ్ళీ తర్వాత వెళ్తాము అని చెప్పేసి 2-3 సార్లు పిలిపించుకుంటుండే. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ డైలీ సీరియల్ ఏదైతే ఉన్నదో దాదాపు సోమవారం నుంచి శుక్రవారం దాకా నడిచే సీరియల్ శనివారం ఆదివారం రాదు. అయితే ఈ వారంలోనే ఇంతమందికి నోటీసులు ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయిందో ఏందో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి మొత్తం మీద ఆయననేమో దావోస్ పర్యటనలు ఉన్నాడు. ఆ దావోస్ల పాఠాలు నేర్చుకునేందుకు, అట్లనే ఆ పాఠాలు నేర్చుకున్న దానికి ఆ సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకు ఆయన దావోస్ పోయిండు. తర్వాత ఇంకో ముచ్చట ఏంటంటే పెట్టుబడులు పట్టుకొస్తాము అవి ఇవి అని చెప్పేసి పోయిండ్రు. పోయిన తాప ఎన్ని పెట్టుబడులు తెచ్చిండ్రు, ఈ తాప ఎన్ని పెట్టుబడులు తెస్తారు, పోయిన తాప ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు, ఈ తాప ఎంతమంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అనేది మనము రాను చూద్దాం. వాళ్ళ గురువు చెప్తాడు కదా 20 లక్షల కోట్ల ఉద్యోగాలు కల్పించిన ఆంధ్రాల అని చెప్పేసి ఏదో ఇంటర్వ్యూలో కూర్చొని ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. అసలు దేశ జనాభా ఎంత, ఇలా ఆంధ్ర జనాభా ఎంత, ఆ 20 లక్షల కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పించడం అంటే 20 లక్షల కోట్లు అంటే ఏందన్నట్టు మాటల. ఇక ఆయన లెక్క కొప్పున్నమ్మ ఎటు ముడిచిన సింగారమే అన్నట్టు, ఏమో నేర్చినమ్మ ఏమో బొంక నేర్వదా అన్నట్లు పాపం చంద్రబాబు నాయుడు లెక్క రేవంత్ రెడ్డి కూడా అక్కడి నుంచే కదా పునికిపుచ్చుకున్నది మొత్తం మీద రాజకీయ విద్య. అందుకని పాపం ఈయన కూడా మాట్లాడతాడు, గవే ముచ్చట్లు చెప్తాడు. కానీ సరే ఆ ముచ్చట పక్కకు పెడితే ఇక్కడ సిట్టు నోటీసులు అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే ఉన్నదో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని 2 ఏళ్ల నుంచి డైలీ సీరియల్ లెక్క సాగదీస్తానే ఉన్నాడు. అందరికీ ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిన ముచ్చట. ఏం ముచ్చట అంటే ఇది ఎప్పుడైతే వాళ్ళ ప్రభుత్వం అభద్రతా భావంలో పడిపోతుందో, లేకపోతే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉంటుందో, లేకపోతే ప్రజలలో ప్రధాన ప్రతిపక్ష పాత్రకు ప్రియారిటీ పెరిగిపోయింది, ఆ టైంలో మనం ఎన్నికలు పెడితే వాళ్ళకే ఎన్నికలలో ఓట్లు ఎక్కువ పడే అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఇట్లా అట్లా అన్ని విధాలుగా అది చేసిన తర్వాత ఏదో ఒక డైవర్షన్ డ్రామాకు తెరలేపుతాడు, ఏదో ఒక డైవర్షన్ డ్రామాకు గీత గీస్తాడు మన రేవంత్ అన్న. ఇప్పుడు మాట్లాడతాడు కావచ్చు, ఏం మాట్లాడతాడు, నేను ఇక్కడ లేకపోతే నేను ఎట్లా ఇస్తా అట్లా ఇస్తా అని చెప్పేసి ఫోన్లు లేవా, కాంటాక్ట్ లేవా, లేకపోతే అంతకుముందు ఆ గ్రౌండ్ వర్క్ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకోలేదా రేవంత్ అన్న? గిసంటి వాటికైతే మస్తు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు, కానీ ఎక్కడో ఒక దగ్గర బూమరాంగ్ అయిపోతారు, దొరకబట్టబడతారు మన రేవంత్ అన్న. సరే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అయితే ఈ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిన తర్వాత హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడానికి గల కారణం ఏందయ్యా అంటే బొగ్గుబావుల కుంభకోణం ఏదైతే ఉన్నదో వాళ్ళ బావమరిదికి సంబంధించిన బొగ్గుబావుల కుంభకోణం కానీ, ఇటు నైని కోల్ బ్లాక్ సంబంధించిన టెండర్స్ కానీ, ఇవన్నీ ముచ్చట్లను బయట పెట్టిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఎట్లా బయట పెట్టిర్రు? ఎన్టీవీ కథనం ఆధారంగా బట్టి విక్రమార్కకు ఈ టెండర్ దక్కద్దు అని చెప్పేసి, అట్లనే ఇక్కడ ఏబిఎన్ కథనం ఆధారంగా తీగ లాగితే డొంక కదిరినట్టు బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి ఆ టెండర్లు రద్దయినాయి అని చెప్పకపోతే మాత్రం ఈ ముచ్చట కొద్ది రోజుల తర్వాత బయటపడునేమో. కానీ కాకపోతే 9 టెండర్లకు సంబంధించిన అంశము రద్దు చేస్తున్నాం అని చెప్పేసి ముచ్చట చెప్పారు. ఇవాళ నుంచి బిడ్స్ స్టార్ట్ అయ్యేది ఉండే, కానీ పరిపాలనా లోపాల వల్ల రద్దు చేస్తున్నామని చెప్పేసి అక్కడ వాళ్ళు రద్దు చేసేసి అయిపోయింది. ఇటు సింగరేణి మీద సిట్ అయ్యారు. 5 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉన్నది. 5 లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హిల్ టు పీ పాలసీ పేరు మీద ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దొబ్బుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. కానీ అక్కడ దాదాపు ఒక కలుషితమైన ఆ ప్రాంతం ఏదో ఉంటుంది. అప్పుడు బీజేపీ ఎమ్మెల్యే చెప్పినుండే అక్కడ చాలా కంపెనీలు చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. ఒకవేళ వీళ్ళు నిజంగానే కాలుష్య నివారణము అని అనుకున్నప్పుడు, హిల్ టు పీ పాలసీ తీసుకొచ్చినప్పుడు, ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చినప్పుడు మరి ఆ కలుషితమైన ప్రాంతాన్ని కూడా ఇలా చేర్చాలి కదా. దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన అత్యంత కలుషితమైన ప్రాంతం అది, దాన్ని తీసుకోలే. సరే ఇది పక్కదో పడతా ఉన్నది. కానీ మొత్తం మీద హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిండ్రు. మొన్న రోజంతా వేస్ట్ చేసిండ్రు. పొద్దుగాల 11 నుంచి రాత్రి 7 దాకా 7:30 8 గంటల పాటు విచారణ కొనసాగించిండ్రు. మాజీ మంత్రి హరీష్ రావు గారు బయటకు వచ్చి చెప్పిన ముచ్చట ఏందయ్యా అంటే అంత కాలయాపన, అంత టైం వేస్ట్ వారం.
ఓ 2-3 నిమిషాలు విచారిస్తూ ఉన్నారు, మళ్ళీ పక్కకు పోతా ఉన్నారు, ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళీ లోపలికి వస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తాండ, ఐపీఎస్ని ముచ్చటనే లేదట మధ్యాహ్నం దాకా. తర్వాత సజ్జనార్ వచ్చిండ్రట, 1 గంట తర్వాత సజ్జనార్ వచ్చిందట. మరి సజ్జనార్ గారు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు, ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. మరి ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారు? రాజకీయాలలోకి ఎన్నడూ ఎంటర్ అయిన దాఖలాలు లేవు, కానీ రాజకీయాలలోకి ఎందుకు ఎంటర్ అవుతా ఉన్నారు సజ్జనార్ గారు అనేది మాత్రం ఎవరికి అర్థం కాని ముచ్చట. మరి ఎందుకు ఆదేశాలు ఉన్నాయా, రేవంత్ రెడ్డి ఆదేశాలు ఉన్నాయా, రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు వస్తూ ఉన్నదా పోలీసు యంత్రాంగం అంటే అవుననే సమాధానాలు వస్తూ ఉన్నాయి. సజ్జనార్ గారు ఎందుకు ఇట్లా మారిపోయిందనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. రైట్, ఆయన రాజకీయాలను పట్టించుకున్నది లేదు, ఆయన డ్యూటీ ఆయన సిన్సియర్గా చేసుకుంటా వేయరు అని చెప్పేసి అంశాలే ఉంటాయి. కానీ మొత్తం మీద ఇట్లా రాజకీయాలను పట్టించుకున్నారు అనే అంశాలు అయితే ఉన్నాయి. ఈ రాజకీయాలు పట్టించుకుంటారు అనే అంశం ఎట్లా అదైంది తెలుసా? మొన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండ్రు, ఇక నా విచారణ ఇట్లా అయింది, నా విచారణ అట్లా అయింది, విచారణలో ఇవ్వడిగిండ్రు, లేకపోతే అట్లా ఇట్లా అని చెప్పేసి లీకులు ఇస్తారు అని చెప్పేసి చెప్పకనే చెప్పిండ్రు లీకులు ఇస్తారు, లీకుల రాజకీయాలు కాదు నువ్వు చేయాల్సింది, దమ్ముంటే నన్ను విచారించిన వీడియో బయట పెట్టమని చెప్పిండ్రు. కానీ వీడియో బయట పెట్టరు, కానీ మొత్తం మీద లీక్ అయితే ఇచ్చిండు. వాళ్ళ కుమారుడికి ఫ్లైట్ ఆలస్యం అవుతుంది కానీ పోతా, వాళ్ళు పోయేది ఉన్నది అని చెప్పేసి సజ్జనార్ను బతిలాడుకుంటే హరీష్ రావు గారికి అప్పుడు పంపించిరట. అసలు హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చిందే 160 CRPC కింద. ఈ సెక్షన్ కింద నోటీసులు ఇస్తే ఏముంటుంది? సాక్షిగా పిలుస్తారు, లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా వివరాలు ఉన్నాయా, ఆ వివరాలు ఏమన్నా ఉంటే మాకు ఈరి అని చెప్పేసి చెప్తాను. అంతకు మించి అక్కడ పెద్దగా విచారణ జరిగేది ఏమీ లేదు, పెద్ద తతంగం నడిచేది ఏమీ లేదు. చాలామంది చాలా విధాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకా ఇక సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా బ్యాచ్ ఉంటుంది కదా, ఆ బ్యాచ్ అయితే ఇంకా మరి బూతులకి ఎగబడి మరి మాట్లాడుతూ ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ రూమ్లకు పోయి ఫోన్లు పక్కకే ఉండి ఫోన్లు మాట్లాడుకుంటారా ఎవరన్నా? మరీ గమ్మతి మాట్లాడుతూ ఉన్నారు. జర అబద్ధం అల్లుతానన్నా జర నమ్మేటట్టు అల్లుండ్రి, అట్టిగానే పట్టుబడతారు రాన్నే. మన రేవంత్ అన్న, మీ రేవంత్ అన్న కదా పట్టుబడ్డట్టు మీరు కూడా అట్టిగానే పడ్డబడతారు. రైట్, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిండ్రు, అయిపోయింది, అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తామని చెప్పేసి సజ్జనార్ ఒక ఆ ట్వీటు విడుదల చేసిండ్రు, అయిపోయింది. తర్వాత ఇయ్యల్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సేమ్ నోటీసులు జారీ చేసిండ్రు. రేపు 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీబీ ఆఫీస్కి రావాలే, విచారణ ఉంటుంది అని చెప్పేసి మొత్తం మీద నోటీసులు ఇచ్చారు. కాలయాపన తప్ప ఇంకేమైనా కనబడుతుందా? ఈడ ప్రజలను డైవర్ట్ చేయడం తప్ప ఇంకేమైనా కనబడుతుందా? నిజంగానే డ్రామా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుర్రు కదా, ఎస్ ఇది బరాబర్ డ్రామా అని రేవంత్ రెడ్డి తెరలేపిన డ్రామా, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధం లేకుండానే రేవంత్ రెడ్డి తెరలేపిన డ్రామా. ఎందుకు ఈ డ్రామాకు తెరలేపిందంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు ఒకటి, అండ్ ఈ బొగ్గు బావుల కుంభకోణం ఏదైతే ఉన్నదో దాన్ని సైడ్ ట్రాక్ పట్టించే ఉద్దేశం. ఇప్పుడు 2 అంశాలు ఇక్కడ, మున్సిపాలిటీ ఎన్నికలలో బీఆర్ఎస్ను దెబ్బతీయాలి, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బొగ్గు బావుల కుంభకోణానికి సంబంధించి ముచ్చట జనాలకు పోతే రేవంత్ రెడ్డి సర్కార్ పలసనైతుంది, ఆల్రెడీ పోయింది, ఎక్కడ ఎవరు తగ్గుతలేరు. బొగ్గుబావుల కుంభకోణం నేపథ్యంలోనే ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే ఈయన పొద్దుగాల ప్రెస్ మీట్ పెట్టగానే హరీష్ రావు గారికి నైట్ 9 గంటలకు నోటీసులు జారీ చేసిండ్రు. సేమ్ ఈ బొగ్గుబావులకు సంబంధించి మరి ఇంకొక అంశం కూడా నాకు డౌట్ కొడతా ఉన్నది. దావోస్ పోయిండు రేవంత్ రెడ్డి, ఇక్కడ కూతవేడు దూరంలో ఉన్న కంపెనీతోని అక్కడేంది పెట్టుబడులు కుదుర్చుకున్నాడు, ఎంఓఏలు కుదుర్చుకున్నాడు అనేది నాకు అర్థం కాలే. ఇక్కడ మాట్లాడుకుంటే పోయేదానికి, పక్కకే ఉన్న కంపెనీకి పోయేదానికి 7,300 కిలోమీటర్లు ఓవుడేంది, అక్కడ ఒకటే రూమ్లో కూసునుడేంది, అక్కడ ఏపీకి సంబంధించిన సీఎం రమేష్ కూసునుడేంది, ఇటు పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు కూసునుడేంది, ఇవన్నీ పెద్ద అనుమానానికి తావిస్తూ ఉన్నాయి. ఏమో దందా నడుస్తూ ఉన్నది, దావోస్ వేదికగా అనిపిస్తూ ఉన్నది. ఈ డైవర్షన్ ఇట్లా వేసి అక్కడ ఏమైనా సెటిల్ చేయాలని చూస్తున్నా తెలియదు, కానీ దాని మీద ఒక దృష్టి, ఒక కన్ను పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఏం జరుగుతుంది అని అక్కడ. రైట్, ఇంకొక బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సిట్ నోటీసులు పంపించింది. ఈ నోటీసుల నేపథ్యంలో రేపు 11 గంటలకి జూబ్లీహిల్స్ ఏసీబీ ఆఫీస్ ఏదైతే ఉన్నదో అక్కడ సేమ్ హరీష్ రావు గారిని ఎట్లా రమ్మన్నారో కేటీఆర్ గారిని కూడా అట్లనే రమ్మన్నారు, విచారిస్తారట. మరి ఏం విచారిస్తారు, ఏం జరుగుతుంది, ఏం కథ? మరి కొట్టేసిన కేసును తీసుకొని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసినప్పటికీ కూడా హరీష్ రావు గారిని విచారించారు. మరి ఇంతవరకు ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్ ప్రస్తావన తీసిండ్రా, తీయలేదా, ఎక్కడన్నా కేసు నమోదైందా, కాలేదు.
కాకపోతే హరీష్ రావుకు సంబంధించి ఒక బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో, సిద్దిపేటలో ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో, ప్రత్యర్థి కూడా కాదు, మొత్తం మీద శానా పార్టీలు మారిన రాయన అని చెప్పేసి చెప్పుకుంటారు. అయితే ఆయన వేసిన కేసుకు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ హైకోర్టు కొట్టేసినాక, సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసినాక కూడా ప్రభుత్వమే పైసలు ఇచ్చి మరి లాయర్ని పెట్టుకొని అది చేసింది కదా. మొత్తం మీద డైవర్షన్ డ్రామా నడుస్తూ ఉన్నది, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. ఇక మరి రేపేం దీని మీద ఏం మాట్లాడతారో చూడాలి. ఇలా మాట్లాడేటోళ్ళందరూ మరి ఇంటల్లుడి ఫోన్ ట్యాప్ చేసిండని కొంతమంది వ్యాఖ్యలు ఉన్నాయి కదా, ఆ వ్యాఖ్యల ఆధారంగానే కేటీఆర్కు నోటీసులు ఇచ్చిర్రా, లేకపోతే వాళ్ళను కూడా పిలుస్తారట విచారణకు. చూద్దాం. ఆ లీకులు అయితే వస్తూ ఉన్నాయి. మీడియా ఛానళ్ళు ఏవైతే అనుబంధ సంస్థలు తొత్తులుగా వ్యవహరిస్తున్న ఛానళ్ళ నుంచి లీకులు అయితే ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. చూద్దాం రేపు ఏమవుతుంది అనేది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. అండ్ ఈ నోటీసుల మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించిండ్రు. ఏదైతే సిరిసిల్ల పర్యటనలో ఉన్నారో, సిరిసిల్ల ప్రెస్ మీట్లో ఉన్నారు, ప్రెస్ మీట్లో భాగంగా ఈ అంశాలు కూడా మాట్లాడిండ్రు. సిట్ అంటే రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, అది ఫిట్ కాదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. ఈ సిట్టు నోటీసుల మీద కావాల్సుకొని బురద రాజకీయాలు చేస్తూ ఉన్నారు తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఎన్నైనా ఎదుర్కొంటాం, అంతకు మించి రెట్టింపు వేగంతో పనిచేస్తాం, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ని ఎండగడతాం, ప్రజలకు న్యాయం జరుగుడే మాకు కావాలని చెప్పేసి గలమెత్తిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అడుగుతున్న శనార్థ్.